హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు జీసెక్ అంటే ఏంటో చెప్తా. జీసెక్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్. సో నార్మల్గా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మీరు ల్యాండ్ కొనొచ్చు, ఇల్లు కొనొచ్చు, బంగారం కొనొచ్చు, షేర్స్ కొనొచ్చు, బాండ్స్ కొనొచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్స్లో పెట్టచ్చు. ఓకే, ఇలాగ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అలాగే గవర్నమెంట్ సెక్యూరిటీస్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే ఈ సెక్యూరిటీస్, ఈ బాండ్స్ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే ఇష్యూ చేస్తారు. ఇప్పుడు ఒక బ్యాంక్ డిపాజిట్ మీరు ఇన్వెస్ట్ చేయాలి అంటే బ్యాంకులో ఒక బ్యాంకే ఫిక్స్డ్ డిపాజిట్ మీకు ఇష్యూ చేస్తుంది. అలాగే ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేవి స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇష్యూ చేస్తాయి. ఎందుకని గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయాలి? మ్యాక్సిమం సేఫ్టీ. మనం గవర్నమెంట్ దగ్గర అమౌంట్ పెట్టాం కాబట్టి 100% సేఫ్టీ. రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. కొన్ని బాండ్స్ మీద 6 మంత్స్కి ఒకసారి, కొన్ని బాండ్ మీద సెక్యూరిటీస్ మీద ఇయర్లీ ఒకసారి, కొన్నిటి మీద క్వార్టర్లీ కూడా వస్తుంది. తర్వాత మ్యాక్సిమం సేఫ్టీ. ట్రేడబుల్. కొన్ని సెక్యూరిటీస్ అయితే ట్రేడ్ కూడా చేయొచ్చు, మీరు కొనొచ్చు, అమ్మొచ్చు. సో ఈ సెక్యూరిటీస్ అనేది 2 రకాలుగా మన దగ్గర హోల్డ్ చేసుకోవచ్చు. ఫిజికల్గా ఉంచుకోవచ్చు, డీమ్యాట్. మీకు ఆల్రెడీ షేర్స్ కనుక ఉంటే మీ డీమ్యాట్ అకౌంట్లో వీటిని మీరు క్రెడిట్ చేసి ఉంచుకోవచ్చు. పీరియడ్ ఇవి ఎలా ఉంటాయి అంటే 5 years నుంచి 40 years. అంటే ఇవి గవర్నమెంట్ సెక్యూరిటీస్ కాబట్టి ఎప్పుడు లాంగ్ టర్మ్కే ఉంటాయి. సో ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని మీరు బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు, మీ డీమార్ట్ అకౌంట్లో ఉంచుకోవచ్చు. గవర్నమెంట్ సెక్యూరిటీస్లో మీకు 2 రకాల ఇంట్రెస్ట్లు ఉన్నాయండి. మీకు రెగ్యులర్ ఇన్కమ్ అన్నాం కదా, ఫిక్స్డ్ రేట్ ఉన్నాయి, ఫ్లోటింగ్ ఉన్నాయి. ఫిక్స్డ్ రేట్ అంటే మీకు 10 years 20 yearsకి మీరు కనుక గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మీకు డబ్బులు ఇస్తూ ఉంటారు. అదే కనుక ఫ్లోటింగ్ అంటే మార్కెట్ కండిషన్స్ నుంచి పెరగచ్చు, తగ్గచ్చు. సో ఇందులో 3 రకాల గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉన్నాయండి. హోల్డ్ టు మెచ్యూరిటీ, హోల్డ్ ఫర్ ట్రేడింగ్, అవైలబుల్ ఫర్ సేల్. హోల్డ్ టు మెచ్యూరిటీ అంటే ఇవి కొంటే మెచ్యూరిటీ వరకు మీరు ఎవరికి ఇవ్వడానికి లేదు, మీ దగ్గరే ఉంచుకోవాలి. హోల్డ్ ఫర్ ట్రేడింగ్ అంటే ట్రేడింగ్ చేసుకోవడం వరకు వీటిని ఉంచుకుంటారు. అవైలబుల్ ఫర్ సేల్ అంటే అమ్మడానికి రెడీగా ఉంచుకుంటే సెక్యూరిటీస్. సో కీవర్డ్స్ ఏముంటాయంటే గవర్నమెంట్స్ ఎవరు ఇష్యూ చేశారు, ఓకే, నేమ్ ఏంటి, 6.84 గవర్నమెంట్ సెక్యూరిటీ 2022 ఇష్యూ డేట్ ఏంటి, మెచ్యూరిటీ డేట్ ఏంటి, కూపన్ రేట్ ఏంటి. ఈ రేట్ ప్రకారమే మీకు క్వార్టర్లీ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ, ఇయర్లీ కానీ ఇంట్రెస్ట్ వస్తుంది. ఎవరు ఇష్యూ చేశారు, ఏ కరెన్సీలో ఇష్యూ చేశారు, కూపన్ ఫ్రీక్వెన్సీ అంటే ఎప్పుడెప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఇస్తారు, ఫేస్ వాల్యూ ఎంత, మినిమం ఎంత ఇందులో ఇన్వెస్ట్ చేయాలి. ఫేస్ వాల్యూ అంటే ఒక షేర్, ఒక యూనిట్ వాల్యూ అనమాట. సో మీరు 100 రూపాయల ఫేస్ వాల్యూ అంటే 10,000 మినిమం అంటే మీరు కంపల్సరీ 100 షేర్లు కొనాలి. 100 ఇంటూ ఫేస్ వాల్యూ 100 ఇంటూ 100 అంటే 10,000 రూపీస్ మీరు మినిమం ఇన్వెస్ట్ చేయాలి. సో ట్రేడ్ అండ్ సెటిల్మెంట్ వీటిని మీరు కొనొచ్చు, అమ్మొచ్చు అనుకున్నాం కదండి. ట్రేడ్ అంటే ఏ రోజైతే మీరు అమ్మారో దాన్ని ట్రేడ్ డేట్ అంటారు. ఎప్పుడైతే మీరు అమ్మిన దానికి మీకు డబ్బులు వస్తాయో దాన్ని సెటిల్మెంట్ డేట్ అంటారు. లీగల్గా షేర్స్ మీరు బయ్యర్ నుంచి సెల్లర్కి పోతాయి, అమౌంట్ సెల్లర్ నుంచి బయ్యర్కి వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.